హరిశంకర్ గారు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. నాకు సినిమా ప్రమోషన్స్కి బాగా హెల్ప్ అవుతారని చెప్పి నేను భరత్ గారితో స్నేహం చేశా. బట్ ఆయన ఇవాళ నన్ను చాలా ఇబ్బందికరమైన స్టేజ్ మీద నిలిచిపెట్టారు. అచీవ్మెంట్ ఆల్ యంగ్ అచీవర్స్కి, అవార్డు గ్రహీతలందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మీకు అందరికీ తెలుసు, మాకు సినిమా ఫంక్షన్లో హీరోల గురించి మాట్లాడటం అలవాటు. బట్ ఇవాళ నిజంగా నేను ఇక్కడ చాలామంది అవార్డు అందుకున్న హీరోలందరినీ చూశాను. నిజంగా రియల్ టైం హీరోస్ మీరు అందరూ. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అన్ని పార్టీల వాళ్ళు ఒకటేసారి స్టేజ్ మీదకి వచ్చేసరికి మా భాషలో చెప్పాలంటే మల్టీ స్టారర్ సినిమాలో ఉంది స్టేజ్ ఇవాళ. అండ్ నో డౌట్ మా కేటీఆర్ అన్న ఇవాళ హీరోలాగా ఉన్నాడు నిజంగా. మీకు తెలిసి మాకు హీరోల గురించి తప్ప ఇంకా ఏ టాపిక్ గురించి మాట్లాడడం మాకు రాదు, తెలియదు. కాబట్టి ఇవాళ మాకు కనిపిస్తున్న హీరో మా కేటీఆర్ అన్నే. కాబట్టి మా కేటీఆర్ అన్న గురించే మాట్లాడాలి. థ్యాంక్స్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. జోక్స్ అపార్ట్, మీరందరూ నిజంగా ఎవరైతే అవార్డు పొందిన వాళ్ళందరూ మీరందరూ రియల్ టైం హీరోస్. మీ అచీవ్మెంట్స్ అన్నిటికీ నేను మనస్ఫూర్తిగా శాల్యూట్ చేస్తున్నా. బాబాయ్, అన్ని విధాల అర్హుడు. జీవిత సాఫల్యం అవార్డు నీకు ఇవ్వడానికి అన్ని విధాల అర్హత ఉన్న వ్యక్తివి. ఎందుకంటే శివుణ్ణి పూజించడం, సినిమాని ప్రేమించడం తప్ప ఇంకా ఆయనకి ఏమీ తెలియదు, మూడో విషయమే తెలియదు భరణి బాబాయ్కి. ఆయనకి జీవిత సాఫల్య అవార్డు ఇవ్వడం ఆయన ఎంత హ్యాపీగా ఉండడం లేదు, కానీ మా జీవితానికి ఒక సాఫల్యం లభించినంత ఆనందంగా ఉంది ఇవాళ మా సమక్షంలో ఇది జరగడం నిజంగా. సో ఇంతవరకే ప్రిపేర్ అయ్యా. నెక్స్ట్ కేటీఆర్ అన్న మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడొచ్చా?